5.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వైసీపీ మేనిఫెస్టో ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలకు ఏం చేస్తామో అదే చెబుతామన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే అలవాటు వైసీపీకి లేదని తెలిపారు. సూపర్ 6 మేనిఫెస్టో ఏ పార్టీదని ప్రశ్నిస్తున్న అరుణ్ కుమార్తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిలో ఉన్నటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా హామీలు ఇవ్వబోతున్నారని వివరించడానికి మన దగ్గర ఎమ్మెల్సీ మండుతాక అరుణ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు, ప్రజాస్పందన ఎలా ఉంది? నిజంగా నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలు ప్లస్ ఈ మేనిఫెస్టో పేరు 2019లో మేము ఏదైతే విడుదల చేసామో మేనిఫెస్టోని, ఆ మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేస్తూనే కొన్ని మార్పులు చేసి మేనిఫెస్టోని చేసాం. ఈ మేనిఫెస్టో జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మేనిఫెస్టో అంటే చాలా రాజకీయ పార్టీలు దొంగ హామీలతోటి, అబద్ధపు హామీలతోటి, మోసపూరిత హామీలతోటి ప్రజలకు ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు ఇస్తాం, ఒక కేజీ బంగారం ఇస్తాం, ఒక ఎకరం పొలం ఇస్తాం, అటువంటి తప్పుడు హామీలు ఇవ్వకుండా చేయదగ్గ పనులు, చేసే పనులు, చెప్పినవే చేసే పనులు, వీటితోటి ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఈ మేనిఫెస్టోలు అన్ని వర్గ ప్రజలు, అన్ని వర్గాలకి సంబంధించి, అదేవిధంగా అన్ని రంగాలకు సంబంధించి, విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అన్నీ కలుపుకొని ఇచ్చిన మేనిఫెస్టో. మొదటి విడతలో ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని భావించిన నేపథ్యంలో మొదటి దశలో గడిచిన 5 ఏళ్లలో సంక్షేమం పట్ల అత్యధిక శ్రద్ధ తీసుకున్నారు, ఎక్కువ నిధులు కేటాయించారు. రెండో విడత రాబోయేటటువంటి ప్రభుత్వం మాదే అని మీరు చెబుతున్న నేపథ్యంలో అభివృద్ధి పట్ల అందరూ కూడా ఆశించారు. అభివృద్ధి అంశాలు ఈ మేనిఫెస్టోలో ఏమని అని చెప్పుకోవచ్చు. మా ధ్యేయం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి, అన్ని ఏరియాస్ డెవలప్ అవ్వాలి. అభివృద్ధి అనేది ఒక చోట కాన్సన్ట్రేట్ అవ్వకూడదు. హారిజంటల్ డెవలప్మెంట్ కావాలి, ఇలా హారిజంటల్ డెవలప్మెంట్ కావాలి, అన్ని చోట్ల అభివృద్ధి కావాలి, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. మరి ఇది అభివృద్ధి కాదా? మేము ఈ మేనిఫెస్టోలో ఇది అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మరి మీరే చదువుకున్న వాళ్ళు మీరే చెప్తున్నారు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలేదమ్మని చెప్తున్నారు. సంక్షేమాన్ని ఎలా చూసామో అభివృద్ధిని కూడా అలాగే చూస్తాం. సూపర్ 6 పేరిట ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉందని అనుకోవచ్చు? అసలు సూపర్ 6 మేనిఫెస్టోయే కాదు, ప్రజలకు వాళ్ళు ఒక అబద్ధపు, దొంగపూరితమైన, మోసపూరితమైన ఒక పత్రిక ఇచ్చి మేము మిమ్మల్ని మోసం చేస్తున్నామని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ఎవరి మేనిఫెస్టో? తెలుగుదేశం మేనిఫెస్టోనా, బీజేపీయా, జనసేన? ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, సత్తా లేక 3 పార్టీలు కలిసి వచ్చి సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతారా? నిన్నటికి మొన్నడు ఇదే జనసేన అతను టీడీపీని తిట్టినోడు కాదా? ఇదే టీడీపీ వాడు బీజేపీని తిట్టినోడు కాదా? ఇదే బీజేపీని జనసేనని తిట్టినోడు కదా? ఇదే జనసేన బీజేపీని తిట్టలేదా, టీడీపీని తిట్టలేదా? వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉంది. తప్పకుండా 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో, ఎక్కువ స్థానాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ మండుతాక అరుణ్ కుమార్ గారు పేర్కొన్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, నందిగామ.